చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ఇసుక విధానంపై మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు. Saturday night, Principal Secretary as well as Director Mining, Meena sir and Praveen Kumar sir, and సంబంధించి కలెక్టర్స్ తో ఎస్పీస్ తో మీటింగ్ పెట్టారు. అండ్ కలెక్టర్స్ కి ఎస్పీస్ కి ఆ శాండ్ సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. సో నేను జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం ఈరోజు పిలిచాను. ఒకటి once again చెప్తున్నాము, sand is free sand. So only loading charges plus excavation cost plus ఈ scenery charges, GST tax వల్ల గవర్నమెంట్ ఏం శాండ్ సంబంధించి ఏం డబ్బు వసూలు చేయట్లేదు. ఈవెన్ మన జిల్లాలో కూడా ఈ 200 ముందు 1,82,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంటే ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్ శాండ్ అమ్మేశాను. ఇది కూడా 155 రూపీస్ పర్ మెట్రిక్ టన్ ప్రకారం అమ్మాము. సో 750 ప్రకారమే అమ్మాము. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్టర్స్ కంట్రోల్ చేయడానికి కోసం కూడా చాలా ప్రయత్నం చేశాము. అండ్ ఒక ట్రాక్టర్ 2,500 రూపాయల నుంచి 3,000 వరకు ఈ చిత్తూరు సరౌండింగ్లో రెస్ట్రిక్ట్ చేయగలిగాం. సో లాస్ట్ ఒక 15 డేస్ నుంచి ఆన్లైన్ శాండ్ బుకింగ్ పోర్టల్ కూడా వచ్చింది. ap.sand.gov.in అక్కడికి వెళ్ళి ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు 1,200 నుంచి 1,400 మెట్రిక్ టన్ వరకు కెపాసిటీ కూడా పెట్టడం జరిగింది. అంటే 1,200 మెట్రిక్ టన్ వరకు ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూస్తే ఆల్మోస్ట్ 8,000 మెట్రిక్ టన్ ఈ కొత్త శాండ్ పోర్టల్ ద్వారా బుక్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 95% శాండ్స్ ఇవ్వగలిగాము. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరు శాండ్ బుక్ చేస్తున్నారు. నా దృష్టికి వచ్చింది పూర్తిగా ఈ శాండ్ ట్రాన్స్పోర్టర్స్ బుక్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ బుక్ చేసుకుని మళ్ళీ సిటిజన్స్కి అమ్ముతున్నారు. సో నెక్స్ట్ 50 రోజుల్లో 15 రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే శాండ్ ప్రైసెస్ కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ద నంబర్ 1 ఎజెండా ఆఫ్ టుడేస్ ఈ మీటింగ్. సెకండ్, ఫ్రీ శాండ్ పాలసీ గురించి ఒక 5 నిమిషం మాట్లాడతాం. ఫ్రీ శాండ్ పాలసీ అంటే ఎక్కడైనా ఊరు పక్కన శాండ్ అవైలబుల్ ఉంటే ఎవరైనా వెళ్ళి శాండ్ తవ్వచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కానీ మషీన్ వాడకూడదు. హిస్టారికల్గా చిత్తూరు జిల్లా చూస్తే చిత్తూరు జిల్లాలో ఈ స్ట్రీమ్స్ లేవు, నదులు లేవు. చిన్న చిన్న ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అక్కడ మామూలుగా ఎవరైనా వెళ్తే శాండ్ తవ్వి ఇది మామూలుగా జరుగుతుంది. లాస్ట్ ఒక 56 years నుంచి అది జరుగుతుంది. సో అదే సేమ్ మనం కంటిన్యూ చేస్తున్నాము. సో దట్ ఎవరికి శాండ్ కావాలి వాళ్ళ చుట్టుపక్కల స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్ళి, ఇంటి పక్కన స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్ళి శాండ్ తవ్వచ్చు. కానీ జేసీబీ లాంటి మెషిన్స్ వాడకూడదు. దట్స్ ద ఓన్లీ రెస్ట్రిక్షన్ గవర్నమెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది. ఎందుకు? బికాజ్ ఎన్జిటి ఎన్వైరన్మెంటల్ గైడ్లైన్స్ ఉన్నాయి, పొల్యూషన్ సంబంధించి గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఇది ఒకటి మాత్రమే రెస్ట్రిక్షన్ పెట్టాను. సో ఖచ్చితంగా సిటిజన్స్, బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఆ ఊరు సంబంధించి వ్యక్తి చుట్టుపక్కల స్ట్రీమ్కి వెళ్ళొచ్చు, శాండ్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా శాండ్ అవైలబిలిటీ ఉంటుంది. అలంనేరు కాన్స్టిట్యున్సీ, పొంగనూరు కాన్స్టిట్యున్సీ, కుప్పం కాన్స్టిట్యున్సీ అక్కడ పెద్ద పెద్ద నదులు లేవు. అక్కడ నుంచి శాండ్ వస్తుంది. థర్డ్, మన దృష్టిలో చాలా అంటే ఎవరెవరు వయలేషన్స్ చేస్తున్నారో ఆల్రెడీ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఈ వయలేషన్స్ జరుగుతున్నాయి మనకు తెలుసు. కొంతమంది రాత్రి జేసీబీ పెడతారు, డే టైంలో మాన్యువల్గా మెథడ్ ద్వారా చేస్తారు. సో నేను ఎస్పీ గారు ఇప్పుడు ఆ వయలేషన్స్ ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చూస్తే అంటే నిన్న రాత్రి వరకు డేటా చూస్తే 4,15,000 వరకు ఫైన్స్ కలెక్ట్ చేశాను. ఓకే, 5,000 నుంచి 50,000 వరకు ఫైన్ పెట్టడం జరిగింది. సో మనం సీక్రెట్ ఎంక్వైరీ, డిస్క్రీట్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. ఎక్కడ ఎవరైనా జేసీబీ వాడితే, శాండ్ తవ్వితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము.
ఇది కూడా మీకు థర్డ్ పాయింట్ కూడా ఈ సభ నుంచి మీకు చెప్తున్నాను. సో ఒకటి, ఇప్పుడు మన శాండ్ స్టాక్ పాయింట్లో 82,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంది. మీరు శాండ్ ఎవరైనా పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్, 6 టైర్, 10 టైర్ వెహికల్. రెండోది, మీ ఊరు పక్కన ఎక్కడెక్కడ లోకల్గా శాండ్ అవైలబుల్గా ఉంది, మీరు అక్కడి నుంచి శాండ్ అవ్వచ్చు, బట్ నో మషీన్ కెన్ బి యూజ్. థర్డ్, ఎక్కడెక్కడ వైలేషన్స్ జరుగుతున్నాయి, ఆ వైలేషన్స్ మనం నోట్ డౌన్ చేస్తున్నాము. ఎప్పుడైనా మనం సీజ్ చేస్తాము, మినిమం ఫైన్ విల్ బి 2 lakh rupees. ఇది కూడా అనౌన్స్ చేస్తున్నాం. 2 లక్షల ఫైన్ వేసిన తర్వాతనే ఆ కన్సర్న్ జేసీబీ ఆర్ ట్రాక్టర్ రిలీజ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్ వీ వాంటెడ్ టు సే. ఫర్దర్గా డైలీ బుకింగ్, డైలీ బుకింగ్ కూడా ఫోర్త్ పాయింట్. అంటే 1,200 రూపాయలు, 1,200 మెట్రిక్ టన్ నుంచి 1,600 మెట్రిక్ టన్ వరకు బుక్ చేశాము. So 1,400 metric ton is a very very good sand quantity which citizens can book every day. తర్వాత ఇప్పుడు కొన్ని గ్రామం పేరు కూడా చెప్తున్నాము, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాము. ఆల్మోస్ట్ 45 గ్రామం ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నగరిలో 3, పుత్రపట్టులో 2, తవనపల్లిలో 4, ఐరాలలో 3, యాదమరిలో 1, చెత్తూరులో 4, జీడీనెర్లో 4, పెనుమూరు 2, చోడేపల్లి 2, గంగావరం 2, గుడిపల్లి 1, కుప్పం 5, పలమనేరు 1. అటువంటి గ్రామం లిస్ట్ కూడా మీకు ఇస్తాము. ఈ లిస్ట్ కూడా అంటే పర్పస్ అంటే ఏమిటి, ఇక్కడ ఆల్రెడీ చెప్పేసాము, తహసీల్దార్స్కి చెప్పేసాము, ఎస్ఐకి చెప్పాము, ఇక్కడ శాండ్ సోర్స్ ఉంది. ఫ్రీ శాండ్ అంటే ఎవరైనా వచ్చి మామూలు వ్యక్తి కూడా వెళ్ళి అక్కడ నుంచి శాండ్ తీసుకోవచ్చు, బట్ మషీన్ కెనాట్ బి యూజ్. సో ఆ లిస్ట్ కూడా మీకు బేసిక్లీ ఇస్తాము. తర్వాత ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక వారం ముందు గవర్నమెంట్ నుంచి ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది, డీకాస్టింగ్ ఆఫ్ పట్టా ల్యాండ్స్. పట్టా ల్యాండ్స్ అంటే ప్రైవేట్ ల్యాండ్లో కూడా చాలా చోట్ల శాండ్ ఉంది, అక్కడ నుంచి కూడా ప్రైవేట్ వ్యక్తి కూడా శాండ్ డీకాస్ట్ అంటే ఎక్స్కవేషన్ చేసుకోవచ్చు. సో ఎవరికి బేసిక్లీ ఆ ఫెసిలిటీ కావాలి, వాళ్ళు డీడీ మైనింగ్కి అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. జిల్లా స్థాయి డిఎల్సి ఒక మీటింగ్ చేస్తారు, అండ్ డిఎల్సి బేసిక్లీ పర్మిషన్ ఇచ్చేస్తారు. అక్కడ ఎంత ఉంది, ఒక మెట్రిక్ టన్ 90 రూపీస్, 60 రూపీస్. సో ఒక మెట్రిక్ టన్కి 60 రూపీస్ వరకు బేసిక్లీ పట్టా ల్యాండ్ నుంచి కూడా బేసిక్లీ ప్రైవేట్ వ్యక్తి శాండ్ అమ్మచ్చు. 50 రూపాయలు పర్ మెట్రిక్ టన్. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్లో ఈ శాండ్ జమ అయింది, అక్యుములేట్ అయింది, వాళ్ళు కూడా బేసిక్లీ శాండ్ ఎక్స్కవేషన్ చేసుకోవచ్చు, బట్ డిఎల్సికి అప్లికేషన్ ఇవ్వాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. సో వైలేషన్ సంబంధించి మళ్ళీ చెప్తున్నా అనేది, ఆల్రెడీ ఎన్జిటీలో కేసెస్ నడుస్తున్నాయి, అండ్ నేను ఎస్పీ గారు హైకోర్టులో చాలా పిటిషన్స్ కూడా ఫైల్ అయిన గతంలో, ఆ కంప్లైంట్స్లో కూడా మనం ప్రతి 15 రోజులు రిప్లై కూడా ఇస్తున్నాము. కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది ట్రై చేస్తున్నారు. దట్ ఎక్కడి నుంచి జేసీబీ పెట్టి వీ కెన్ ఎక్స్కవేట్ ద శాండ్, బట్ డెఫినెట్గా 50 రోజులు we will take action. Without machine, anybody can go anywhere and take the sand. Okay. So this is the main points, 4-5 points. ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఈ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాము. ఇప్పటి వరకు ఎంత శాండ్ అమ్మాము, శాండ్ ఎంత అవైలబుల్గా ఉంది, వాట్ ఆర్ ద రూల్స్ ప్రొసీజర్, ఏమేమి గ్రామంలో స్పెసిఫిక్గా 40 నుంచి 50 గ్రామం ఎక్కడెక్కడ శాండ్ ఉంది, మొత్తం మనం ఫ్రీ కూడా చేసేసాము. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ద గవర్నమెంట్ ఇంటెన్షన్ ఈజ్, గవర్నమెంట్ ఈ శాండ్ నుంచి ఏం డబ్బు రాలేదు, మనం జస్ట్ ఫ్రీ శాండ్ అంటే తక్కువ ప్రైసెస్, అది కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, జిఎస్టీ, సివిల్ ఛార్జెస్, ఆ తక్కువ ప్రైసెస్లో ప్రజలకి శాండ్ అందుబాటులో ఉండాలి, కన్స్ట్రక్షన్ సెక్టర్కి శాండ్ అందుబాటులో ఉండాలి, వైలేషన్స్ కంట్రోల్ చేయాలి. బయట ప్రాంతం అంటే తమిళనాడు అండ్ కర్ణాటకకి శాండ్ పోకూడదు. సో అక్కడ మనం కంటిన్యూస్గా పని చేస్తున్నాము. సో కొన్ని వైలేషన్స్ ఉన్నాయి, బట్ 50 రోజులు ఆ వైలేషన్ కూడా కంట్రోల్ చేస్తాం.